ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కడ నా భర్తకు ఎటువంటి ఆపద కలిగున్నా ఇప్పుడు తను క్షేమంగా ఉండాలి భగవంతుడా. నా బావకేదైనా అయితే నా ప్రాణం పోతుంది. తడి చేత్తో స్విచ్ ఆన్ చేసినట్టున్నాడు, అందుకే కరెంట్ షాక్ తగిలింది. ఇప్పుడున్న కల్చర్లో చాలా మందికి ఇదొక అలంకారం అయ్యుండొచ్చు, కానీ ఇది నాకు పంచ ప్రాణాలు. నా దృష్టిలో అగ్ని కంటే పవిత్రమైనది ఈ తాళి. ఇది కట్టినవాడు లేకపోతే నేను కూడా ఉండను. భర్తల్ని ప్రేమించే భార్యలను చూసాం గాని భర్తే పంచ ప్రాణాలు, భర్త లేకపోతే ప్రాణాలతో ఉండడం అనవసరం అని భావించే స్త్రీని నిన్నే చూస్తున్నానవని. నీకు నీ భర్త మీదున్న ప్రేమను చూస్తుంటే నాకు జలస్గా ఉందవని. భర్తంటే భరించేవాడని చాలా మంది నిర్వచనాలు చెప్తుంటారు. భర్త ఎప్పుడైతే భార్యని ఆరో ప్రాణంలో ప్రేమిస్తాడో అప్పుడు భరించవలసిన అవసరం రాదు. నా కోసం నా బావ హద్దులను చెరిపేసిన సాహసాలను చేశాడు. ఆ ఇంటికి ఒక ప్రత్యేకమైన జాతకం గల కోడలు రావాల్సిన సమయంలో కట్టుబాట్లను పక్కన పెట్టి నన్ను ఇష్టపడిన ఒకే ఒక్క కారణంతో ఈ తాళిని కట్టాడు. పురుషోత్తముడు నా భర్త. నాకేదైనా అయితే విలువెల్లాడిపోతాడు. ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. నేను కాఫీ తీసుకుని వచ్చే సమయానికి మీరు పడిపోయి ఉన్నారు సార్. అందుకే డాక్టర్ గారిని తీసుకొచ్చాను. నేను కూడా ఇదే హోటల్లో వేరే సూట్లో ఉన్నాను కాబట్టి బాయ్ నన్ను ఇన్ టైంలో తీసుకురాగలిగాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పొరపాటున తడి చేత్తో స్విచ్ ఆన్ చేయడం వల్ల షాక్ కొట్టింది. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఎనీవే, ఇప్పుడు మీరు నార్మల్గా ఉన్నారు. కాసేపు రిలాక్స్ అవ్వండి. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ష్యూర్. టేక్ కేర్. సార్, కాఫీ చల్లగా అయిపోయి ఉంటుంది. మరో కాఫీ తీసుకుని వస్తాను. అలాగే. అవని చాలాసార్లు కాల్ చేసినట్టుంది పాపం. ఫంక్షన్ జరుగుతుండగా ఇన్నిసార్లు ఎందుకు చేసింది? నేను కాల్ చేసినప్పుడు తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి తను ఫోన్ చేసి ఉంటుందా, లేదా ఇంకేమైనా జరుగుంటుందా? ఒక్క నిమిషం, మా ఆయన ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడొస్తాను. ప్లీజ్. బావా, అవని, అన్నిసార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయవేంటి? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు చాలా భయం వేసేసింది తెలుసా? ఏమైంది నీకు? ఎందుకింత లేటుగా రిప్లై ఇచ్చావు? అది ఏం జరిగిందంటే అవని, తొందరగా చెప్పు బావా, నాకు కంగారుగా ఉంది. అది ఆఫీస్ మీటింగ్ ప్రెజెంటేషన్లో ఉన్నాను, అందుకే సైలెంట్ మోడ్లో పెట్టాను. అవునా? జరిగింది చెప్తే నువ్వు ఇంకా కంగారు పడిపోతావు, అందుకే అబద్ధం చెప్పాను. నీకేమైనా అయ్యిందేమోనని చాలా టెన్షన్ పడిపోయాను బావా.
ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకేం జరగలేదు కదా? ఏం జరగలేదు అవని. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను. అబద్ధం ఆడట్లేదు కదా? ఎందుకలా గుచ్చి అడుగుతున్నావు? ఇక్కడ నాకు జరిగింది చెప్తే బావ మూడంతా డిస్టర్బ్ అవుతుంది. చెప్పకూడదు. అవని మాట్లాడటం లేదేంటి? చెప్పు. నేను క్యాషువల్ గానే అడిగాను బావా. నువ్వు బాగానే ఉన్నావు కదా? ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. ఫంక్షన్ బాగా జరుగుతుందా? జరుగుతుంది. వెళ్ళి ఫ్రెండ్స్తో ఫస్ట్ టైం స్పెండ్ చేయి. రేపు తొందరగా వచ్చేస్తానులే. సరే బావా, జాగ్రత్త. ఉంటాను. బాయ్. అవని, ఆర్ యు కూల్ నౌ? యా. ఆయనతో మాట్లాడగానే ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది. నీ వల్లే తాళి దొరికింది, తిరిగి నా మెడలో పడింది. ఆయన క్షేమంగా ఉన్నాడని తెలిసింది. థ్యాంక్ యూ సత్య. పోయిన తాళిని వెతికిస్తాను అనుకోలేదు. నేనే నీకు తాళిని కడతాను అనుకున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్. ఫంక్షన్ అయిపోయింది కదా, ఇంకందరం సెండ్ ఆఫ్ ఇచ్చుకుందాం పద. కన్ఫర్మ్ అవనే. ముందు అవనిని చంపాలి, తర్వాత లాయర్ సంగతి చూడాలి. దీంతో ఇక పని లేదు. చా. మనం అనుకున్న ప్రకారం అందరం ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. విడిపోతున్నందుకు చాలా బాధగా కూడా ఉంది. మనం ప్రతి ఇయర్ ఇలా కలుసుకుని సరదాగా గడుపుదాం. ఈ ఇయర్ నేను మా బావని తీసుకుని రాలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తీసుకుని వస్తాను. నువ్వు మీ ఫ్యామిలీని, ఐ మీన్ మీ ఆవిడని ఖచ్చితంగా తీసుకుని రావాలి. ఓకే? అవని, యాక్చువల్గా సత్యాకి ఏంటి సునీల్, ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా? చెప్పు. ఏం లేదులే, జోకులేయడం ఎప్పుడు వీడికి అలవాటే కదా, వీడి మాటలేం పట్టించుకోకు. వీడు అవనీని ప్రేమించడం వల్ల పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన విషయం ఇక ఈ జన్మలో బయటపెట్టేలా లేడు. అవని, ఈ సమయంలో నేను ఇలా అనుకోవడం తప్పని నాకు తెలుసు. కానీ ఈ జన్మకు నువ్వే నా భార్య. నేను మరో పెళ్లి చేసుకోలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.